పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత వాయుసేన జరిపిన దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన దాయాది దళాలు సరిహద్దుల వెంబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ కాల్పుల్లో 5 భారత జవాన్లకు గాయాలు కాగా సరిహద్దు గ్రామాల్లో కొన్ని చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో దాయాది ఆగడాలపై మరోసారి కన్నెర చేసిన భారత సైన్యం 5 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసింది. భారత్ ప్రతిస్పందనకు పాక్ వైపు నుంచి పెద్ద మొత్తంలోనే సైనికులు మృత్యువాత పడి ఉంటారని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. భారత వాయుసేన నిన్న తెల్లవారుజామున జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో కంగుతిన్న పాకిస్తాన్ మంగళవారం సాయంత్రం 5:30 నుంచి భారత సరిహద్దుల్లో గ్రామాలే లక్ష్యంగా ఇష్టారీతిన కాల్పులకు తెగబడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలపై తోటాల వర్షం కురిపిస్తోంది. తేలికపాటి ఆయుధాల నుంచి ఆటోమేటిక్ 120 mm మోర్టార్లతో దాయాది సేనలు విరుచుకుపడుతున్నాయి. ఈ కాల్పుల్లో అక్నూర్ సెక్టార్లో 5 భారత సైనికులు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూంచ్ పరిధిలోని మాన్కోట్ సెక్టార్లో దాయాది దళాల గొళ్ల వర్షానికి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం ఒక్కరోజే దాదాపు 12 సార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు భారత సైన్యం తెలిపింది. తొలుత నౌషెరా సెక్టార్లో మొదలైన ఆగడాలు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 55 ప్రదేశాల్లో కొనసాగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్ సెక్టార్ల సమీపంలోని పాక్ పోస్టులను 5 మన సైన్యం ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారీ ఎత్తున పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. పాక్ సైనికులు సరిహద్దు వెంబడి ఉన్న పాక్ గ్రామాల్లోని సామాన్యులను మానవ కవచాలుగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నట్లు భారత సైన్యం తెలిపింది. అటు భారత వైమానిక దాడుల నేపథ్యంలో పాక్ ప్రతిస్పందించవచ్చన్న అనుమానాలపై కశ్మీర్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్తును నిలిపేశారు.